హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి నిన్న మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నీట్ యూజీ 2024 వల్ల అప్లై లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. కన్వర్ కోటా కన్నా ముందే రిలీజ్ చేశారు. కానీ మనకు కన్వర్ కోటాకు సంబంధించిన లిస్ట్ ఇవ్వడము, కట్ ఆఫ్స్ చెప్పడము, కాల్స్ తీసుకోవడం వల్ల నేను మీకు అప్డేట్ ఇవ్వలేదు. కానీ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన కట్ ఆఫ్ బి కేటగిరీ లోకల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందనేది మెంటర్షిప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోలో అసలు అప్లై లిస్ట్ ఏంటి అంటే ఏంటి, ఇప్పుడు నేను కన్వర్ కోటాకు సంబంధించి ఒక 90% అదే లిస్ట్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పాను. మరి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కూడా ఇదే కన్ఫర్మ్ అవుతుందా? అండ్ కొంతమందికి కన్వర్ కోటాలో ఏమో నాన్ లోకల్ వస్తే మేనేజ్మెంట్ కోటాలో ఏమో లోకల్ వచ్చింది, ఓయూ లోకల్ వచ్చింది. అది ఎలా సాధ్యమైంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ అప్లై లిస్ట్ని బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్ చెప్పాల్సి వస్తే బి కేటగిరీ తెలంగాణ లోకల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్కి కన్ఫర్మ్గా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ నా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా క్విక్ అప్డేట్ అంటే నేను అక్కడ మీకు పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఏదైనా అప్డేట్ ఉంటే చూసుకోవచ్చు, ఓకేనా? అండ్ మీలో చాలామందికి ఒకవేళ లో కట్ ఆఫ్ ఉండి డీమ్డ్ యూనివర్సిటీ సైడ్ వెళ్ళాలనుకున్నా, లేదు తెలంగాణలో సి కేటగిరీలో తక్కువ ఫీజులో జాయిన్ అవ్వాలి అని మీరు అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి ఎక్కడైనా తక్కువ ఫీజెస్ వస్తే నేను మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అన్న అలా కాదు, మాకు బి అండ్ సి కేటగిరీకి సంబంధించిన గైడెన్స్ కావాలి, సో మాకు కౌన్సిలింగ్ రిలేటెడ్ తెలియదు, బి ఎలా జాయిన్ అవ్వాలి, సి జాయిన్ అవ్వాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, సో ఎలా ప్రొసీడ్ అవ్వాలి, బి అండ్ సికి సంబంధించి ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని తెలియట్లేదు అనుకుంటే మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, ఓకే? అక్కడ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్గా గైడ్ చేసే బాధ్యత నాది. నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది డైలీ అప్డేట్స్ కోసం. సో మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. చాలామంది ఏకి చేసి ఉంటారు, బీకి అప్లికేషన్ డేట్ అయిపోయింది కాబట్టి చేయకుండా ఉండుంటారు. కొంతమంది బీకి వేస్తే సికి చేయకుండా ఉండుంటారు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు కూడా మళ్ళీ యాడ్ అవ్వాలి అంటే లిస్ట్కి సికి యాడ్ అవ్వడం కానీ లేకపోతే మేనేజ్మెంట్ కోటాకి యాడ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అనేది కూడా మెంటర్షిప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని నుంచి మీరు ప్రొసీడ్ అయ్యి మీరు మెరిట్ లిస్ట్కి యాడ్ అవ్వచ్చు, ఓకే? సో ఇప్పుడు కమింగ్ టు వీడియో, మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన అప్లై లిస్ట్ అనేది ఇచ్చాడు, ఓకే? ఈ అప్లై లిస్ట్ అని ఇచ్చాడు. అప్లై లిస్ట్ అంటే ఏంటంటే ఎంతమంది అయితే అప్లికేషన్ చేశారో ఈ అప్లై లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా మనకు చాలా ఎక్కువ మంది 6,468 మంది అయితే మనకు మేనేజ్మెంట్ కోటాకు అప్లికేషన్ చేశారు. ఇంతమంది ఎందుకు అప్లికేషన్ చేశారు అంటే మేనేజ్మెంట్ కోటా అండ్ కన్వర్ కోటా రిజిస్ట్రేషన్ అనేవి ఒకేసారి స్టార్ట్ అవ్వడం వల్ల ఇంతమంది అప్లికేషన్ చేయడం జరిగింది. సో మీకు చూడండి, ఇక్కడ ఆల్ ఇండియా 8226 ర్యాంకర్ కూడా అప్లికేషన్ చేశారు. ఓయూ లోకల్ మళ్ళీ, ఓకేనా? సో కంప్లీట్గా ఓయూ లోకల్. ఆల్ ఇండియా కోటాలోనే తెలంగాణలో ఉన్న గాంధీ, ఉస్మానియా లాంటి కాలేజీలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటిది సో ఇక్కడ మనకు మేనేజ్మెంట్ కోటాలో అప్లికేషన్ చేశారు. ఎందుకు చేశారు అంటే కొంతమందికి ఏమో తెలియక చెయ్యాలి, ఏదో ఒకటి అని తెలియక, కొంతమంది ఏమో ఆల్రెడీ వచ్చింది కదా ట్రై చేద్దాం, 9600 కదా పోతే పోనివ్వండి అనేది తెలిసిన వాళ్ళు. సో అందుకే అండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వమని చెప్తాము. సో డబ్బులు వెళ్ళి యూనివర్సిటీకి ఇవ్వడం కన్నా సో ఎక్కడైనా నన్నే కాదు, ఎక్కడ జాయిన్ అయితే మీకు ఎలిజిబిలిటీ ప్రకారం వేటికి అప్లికేషన్ చేసుకోవద్దు, వేటికి అప్లికేషన్ చేసుకోకూడదు అని చెప్పి ఉండేవాళ్ళు అనమాట. సో ఇలా చాలా మంది అప్లికేషన్ చేస్తారు. ఇందులో లోకల్ వాళ్ళు ఉంటారు, నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు. పోతే పోనీ లేంటి డబ్బులు అనే ఉద్దేశం వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇది అప్లికేషన్ లిస్ట్ అనమాట, అప్లై లిస్ట్ అనమాట. కేవలం అప్లై చేసిన వాళ్ళు మాత్రమే. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మళ్ళీ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు, ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్, ఓకేనా? ఈ లిస్ట్ ఇస్తారు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసిన తర్వాత. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కన్వర్ కోటాలో ఏమో నాకు నాన్ లోకల్ వచ్చింది, మన మేనేజ్మెంట్ కోటాలో ఏమో ఓయూ అని వచ్చింది. అది ఎలా సాధ్యం అంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఓయూ అని పెట్టుంటారు. కన్వర్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది, మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదు, ఓకే? స్టార్ట్ కూడా అవ్వనట్టుంది నాకు తెలిసి. సో స్టార్ట్ అవ్వలేదు అంటే వెరిఫికేషన్ అనేది జరగలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎలా అయితే అప్లై చేశారో అలానే ఇవ్వడం జరిగింది. కోర్టు కేసు ఉంది కాబట్టి అప్లై లిస్ట్ ఏదైతే ఉందో ఇది యూనివర్సిటీ వాళ్ళు వెబ్సైట్లో పెట్టడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు వెరిఫికేషన్స్ అన్ని జరిగిన తర్వాత మీకు కంప్లీట్గా ఓయూ వాళ్ళు ఎవరు, నాన్ లోకల్ వాళ్ళు ఎవరు అనేది మళ్ళీ డేటా అనేది వస్తుంది. మరి దీన్ని మనం రెఫరెన్స్గా తీసుకోవచ్చు అంటే 75 to 80% రెఫరెన్స్గా తీసుకోవచ్చు. ఇందులో ఉన్న వాళ్ళు ఓయూలో లాగానే ఉంటారు, నాన్ లోకల్ వాళ్ళు నాన్ లోకల్గా ఉంటారు. కొంతమంది ఓయూ క్యాండిడేట్స్ నాన్ లోకల్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది.
ఎవరైనా కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే కొంతమంది నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఓయూగా కన్వర్ట్ అవుతారు. సరే ఎంతమంది అవుతారని మనకు తెలియదు కానీ సో ఇందులో ఉన్న డాటానే డైరెక్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో వస్తుంది అని మనం అనుకుంటే సో ఇప్పుడు కట్ ఆఫ్ బి కేటగిరీ లోకల్ కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్తాను. నాన్ లోకల్ కట్ ఆఫ్ అనేది చెప్పలేమండి. నాన్ లోకల్ కట్ ఆఫ్ ఎందుకు చెప్పలేమంటే డిపెండ్స్ ఉంటుంది అనమాట. మనకు సీట్స్ 240 సీట్స్ ఉంటాయి నాన్ లోకల్లో, ఓకేనా, బి కేటగిరీ, ఓకేనా. 1390 సీట్స్ వచ్చేసరికి బి కేటగిరీ లోకల్ సీట్స్ ఉంటాయి, ఓకే, బి కేటగిరీ లోకల్ సీట్స్ ఉంటాయి. సో ఈ 240 నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఫిల్ అవుతారు. దీంట్లో వేరే స్టేట్ వాళ్ళకి ఎంతమంది వెళ్తారు అండ్ ఈ 240 సీట్స్ లోకి తెలంగాణ లోకల్ వాళ్ళు ఎంతమంది వస్తారు, దీని మీద డిపెండ్ అయ్యి నాన్ లోకల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో నాన్ లోకల్ కట్ ఆఫ్ అనేది ఒకవేళ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మనకు బి కేటగిరీలో తెలంగాణలో ఉన్న అవైలబుల్ లోకల్ సీట్స్ 1390 సీట్స్, లోకల్ సీట్స్ 1390 సీట్స్, అప్రాక్సిమేట్ గా 1400 సీట్స్ అనేవి మనకు అవైలబుల్ గా ఉన్నాయి, ఓకేనా. 1400 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు అవైలబుల్ గా ఉన్నాయి. అయితే ఈ లిస్ట్ లో ఉన్న చాలా మంది ఏ క్యాట్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఓకే, ఓయూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఏ క్యాట్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు కానీ బి కేటగిరీ కట్ ఆఫ్ అనేది ఏ కేటగిరీ కట్ ఆఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏ కేటగిరీ కట్ ఆఫ్ 499 అనుకున్నాం కదా. సో కాబట్టి ఈ 499 పైన ఉన్న ఓయూ ఓసీ వాళ్ళందరూ ఆల్మోస్ట్ 95 to 99% ఏ క్యాట్ లో ఉండిపోతారు. రిమైనింగ్ ఒక 1% మేనేజ్మెంట్ కోటాకు వస్తారు. అండ్ రిమైనింగ్ మిగతా క్యాస్ట్లు ఉన్నాయి కదా, 499 కిందికి వచ్చేసరికి మిగతా క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ క్యాస్ట్లలోకి వెళ్తా ఉంటారు అనమాట, ఓకే. సో కొంతమంది బీడీఎస్కి వెళ్తారు, కొంతమంది లాంగ్ టర్మ్కి వెళ్తారు, కొంతమంది ఆయుష్కి వెళ్తారు, కొంతమంది బీ క్యాట్లో ట్రై చేసే వాళ్ళు ఉంటారు. ఇలా చాలా మంది ట్రై చేసే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి మనకున్న సీట్స్ ఏమో 1400 సీట్స్, ఓకే. సో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు, స్టేట్ లో గవర్నమెంట్ కోటాకి వెళ్ళే వాళ్ళు, బీడీఎస్కి వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరినీ కౌంట్ చేసుకుంటే అప్రాక్సిమేట్ గా ఒక 1000 మెంబర్స్ మనకు ఉంటారు అని అనుకుంటే టాప్ 2300 నుంచి టాప్ 2400 వరకు కౌంట్ చేయడం జరిగిందండి. ఈ లిస్ట్ లో ఓన్లీ ఓయూ క్యాండిడేట్స్ ని కౌంట్ చేసాము, ఎందుకంటే 1390 సీట్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ఓయూ క్యాండిడేట్స్ ని కౌంట్ చేయడం జరిగింది. టాప్ 2400 స్టూడెంట్స్ ని కౌంట్ చేయడం జరిగింది. అలా ఎలా కౌంట్ చేసామంటే ఆల్మోస్ట్ మనకు 1390 సీట్స్ ఉన్నాయి కదా, సో 1400 అనుకుంటే సో 1000 సీట్స్, నిజానికి టాప్ 1000 మెంబర్స్ లో చాలా మంది ఏ క్యాట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్ కోటాలో బీ క్యాట్ లో తీసుకునే వాళ్ళు ఉంటారు, రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు కానీ అందరూ రారు, ఓకేనా, రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు కానీ అందరూ వెబ్ ఆప్షన్ పెట్టారు. సో ఇలా ఒక 1000 మెంబర్స్ మనకు యాడ్ అవుతారు అనుకుంటే, అంటే 1000 మెంబర్స్ ప్లస్ మనకు సీట్స్ యాడ్ అవుతాయి, అంటే వాళ్ళందరూ పార్టిసిపేట్ చెయ్యరు, సీట్ తీసుకోరు అని మనం అనుకుంటే, బీడీఎస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా మంది. సో కాబట్టి వీళ్ళందరినీ తీసుకుంటే టాప్ 2400 ఓయూ క్యాండిడేట్స్ తీసుకుంటున్నారు లిస్ట్ లో. తీసుకుంటే మనకు వచ్చే కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే ర్యాంక్ ఎంత అంటే 632,438, ఓకేనా, 632,438 ఓయూ లోకల్ వాళ్ళకి బి కేటగిరీ సీట్ రావడానికి ఈ ఇయర్ ఛాన్స్ ఉంది. అంటే ఓపెన్ మనకు లోకల్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. సేఫ్ స్కోర్ అనమాట. సో నేను మెంటర్షిప్ లో ఉన్న వాళ్ళకి 320 అని చెప్పాను. సో 320 ఉండట్లేదు, అంతకన్నా కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు, ఏ క్యాట్కి వెళ్తారు అండ్ బీడీఎస్కి వెళ్తారు. సో కొంతమంది సి క్యాట్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు నాన్ లోకల్ నుంచి, అంటే లోకల్ వాళ్ళు నాన్ లోకల్ కోటాలో ఉన్న 240 సీట్స్లో కొన్ని సీట్స్ తీసుకుంటారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని టాప్ 2400 స్టూడెంట్స్ అయితే కౌంట్ చేయడం జరిగింది. ఓన్లీ ఓయూ వాళ్ళని కౌంట్ చేస్తే బి కేటగిరీ కట్ ఆఫ్ అంటే ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసరికి మనకు 293 కనిపిస్తుందండి, ఓకేనా, 293 కనిపిస్తుంది. సో ప్లస్ అంటే ఒక 300 వరకు మీ దగ్గర స్కోర్ ఉంది తెలంగాణలో బి కేటగిరీ కంటే మీరు సేఫ్ సైడ్ ఉండొచ్చు. ఈ కట్ ఆఫ్ పెరుగుతుందా అన్న అంటే పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది అని అంటే మనకు ఏ కేటగిరీ కట్ ఆఫ్ పెరిగితే బి కేటగిరీ కట్ ఆఫ్ ఇంకా పెరుగుతుంది, ఓకేనా. దాంతో పాటు నాన్ లోకల్లోకి ఓయూ లోకల్ వాళ్ళు వెళ్ళకపోతే ఇంకా పెరుగుతుంది, ఓకే. ఈ ఫ్యాక్టర్స్ అన్ని బేస్ చేసుకొని సో సేఫ్ స్కోర్ 300, తెలంగాణలో 300 ప్లస్ ఉంటే మీకు ఫస్ట్ రౌండ్ లో అన్ని కాలేజీలు పెట్టుకుంటాము అని అంటే, ఓకేనా, అన్ని కాలేజీలు పెట్టుకుంటాము అంటే. సో ఇది కూడా ఎందుకు సేఫ్ కాదు 320 అని ఎందుకు చెప్పాము అని అంటే, సో ఇప్పుడు నేను చెప్పిన వాటిలలో మైనారిటీ సీట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఫర్ మైనారిటీ క్యాండిడేట్ సీట్స్ ఉంటాయి అన్నమాట. ఈ సీట్స్ ఉంటాయి, వీటిని తీసేసి కౌంట్ చేయాలి. కానీ నేను వీటిని ఇంక్లూడ్ చేసుకొని మైనారిటీ క్యాండిడేట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకొని చెప్పాము కాబట్టి సో ఫస్ట్ 320 చెప్పాము మెంటర్షిప్ లో ఉన్న వాళ్ళకి. సో కానీ ఇప్పుడు మైనారిటీ వాళ్ళని వాళ్ళ యొక్క సీట్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే 300 సేఫ్ స్కోర్ రౌండ్ 1 లో, ఓకేనా, రౌండ్ 1 లో సేఫ్ స్కోర్ మీకు బి కేటగిరీ సీట్ రావడానికి. సో లేదు మేము ఫస్ట్ రౌండ్ లో అన్ని కాలేజీలు పెట్టాము అంటే ఒకవేళ రౌండ్ 2 లో మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేశాడు అనుకోండి, ఇంకా మళ్ళీ మీకు సీట్ రావడం కష్టం అవుతుంది, ఓకే.
సో కాబట్టి ఎవరైనా బీ క్యాట్ కోసం ట్రై చేస్తే తెలంగాణలో 300+ ఉంటే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టు, 320+ ఉన్నాయంటే కొంచెం ఛాన్సెస్ ఉన్నట్టు, 350+ ఉన్నాయంటే కన్ఫామ్గా సీట్ వస్తుంది ఎక్కడో ఒకరు. ఓకే, ఇది బీ క్యాట్కి సంబంధించిన కట్ ఆఫ్ అప్లై లిస్ట్ని బేస్ చేసుకొని. వన్స్ మనకు మెరిట్ లిస్ట్ వస్తే నేను మళ్ళీ మీకు వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.